వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ ఖజానా లెక్కలను వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి. దాహమని వచ్చి 2.5 తులాల బంగారు గొలుసు తెంచుకొని పరారు. విద్యార్థులకు దండం పెట్టి గుంజీలు తీసిన హెచ్ఎం. హైదరాబాద్ ముసరాంబాగ్ ఈస్ట్ ప్రశాంత్ నగర్లో పోలీసుల బూట్లు చెప్పులు ఎత్తుకెళ్లిన దొంగలు. ఢిల్లీలో మీడియా సమావేశంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య. ఇక వివరాల్లోకి వెళ్తే, జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండలం తక్కల్లపల్లి గ్రామంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కార్యక్రమంలో భాగంగా 20 లక్షలతో నిర్మించుకున్న పల్లె దవాఖాన నిర్మాణ పనులకు స్థల పరిశీలన చేసి పల్లె దవాఖాన నిర్మాణానికి భూమి దానం చేసిన హనుమాన్ రెడ్డిని శాల్వాతో సత్కరించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ముస్కు ఎల్లారెడ్డి, దశరథారెడ్డి, బాలముకుందం, రవీందర్ రెడ్డి, జైపాల్ రెడ్డి, విక్రమ్, రమణారెడ్డి, కృష్ణ, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ పల్లె దవాఖానా పనులు త్వరగా చేయడం చెప్పి రావడం జరిగింది. ఇది పెద్ద అఫీషియల్ కార్యక్రమం కాదు, ముందుగా అది గుర్తుంచుకోవాలి. ఎందుకంటే రికార్డ్ చేస్తున్నారు, రొటీన్గా ప్రోగ్రాం పెట్టి మనం చేసినాం. తక్కలపల్లి గ్రామంలో మిత్రులు, మాజీ సర్పంచ్ భర్త, సీనియర్ నాయకులు, సోదర సమానుడు హనుమాన్ రెడ్డి నాకు ఇక్కడ ప్రభుత్వ స్థలం లేకపోతే వారు రోడ్డుకు దగ్గర, ఇంటికి దగ్గర రోడ్డు కూడా వేయించి 2 గుంటల పైన ఇస్తానని మాట ఇచ్చారు. తహసీల్దార్ గారు 2 గుంటల పైన ఇస్తానని మాట ఇచ్చారు. వారికి నేను మొట్టమొదటిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా ఈ పల్లె దవాఖానా పనులు ఈరోజు ప్రారంభిస్తున్న సందర్భంలో వచ్చిన మా గౌరవ తహసీల్దార్ గారికి, ఎంపీఓ గారికి, ఏఈ రాజమల్లయ్య గారికి, వైద్య అధికారులకు, మా శ్రీనివాస్ గారికి, మేడం గారికి, సిబ్బందికి అందరికీ, R&B రెవెన్యూ సిబ్బందికి, రాజకీయాల్లో మన మండలంలో పితామహులు లాంటైన పెద్దలు ఎల్లారెడ్డి గారికి, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి గారు, మా బాలముకుందం గారు, రవీందర్ రెడ్డి గారు, చాలా గ్రామాల నుంచి గత 5 సంవత్సరాల్లో యువతను బాగా ప్రోత్సహించిన అందరు సర్పంచులు. ఈనాటి తక్కలపల్లి గ్రామంలో పల్లె దవాఖానా భూమి పూజకు వచ్చినటువంటి మన ప్రీతమ నాయకులు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి, అట్లాగే మాజీ జడ్పీసీ ఎల్లారెడ్డి గారికి, వివిధ గ్రామాల నుంచి మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు మరియు మా తక్కలపల్లి గ్రామ ఆడపడుచులు అందరికీ నా యొక్క నమస్కారం చెప్తూ, మనకు ఎన్నో ఊర్లకెళ్ళి మన ఊరికి దవాఖానా మంజూరు ఇచ్చినందుకు వారికి మరీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఇంకా ముందు మనకు ఎన్నో పథకాలు కూడా మనకు మంజూరు చేస్తారని కూడా కోరుకుంటున్నాము. ఒక్కటి ముఖ్యంగా సార్కు, ఎమ్మెల్యే గారికి ఈ సభాముఖంగా తెలియజేది ఏంటంటే, ఇక్కడ ఒక వాడకాట్ల 4 పోళ్ల కొరకు 10 సంవత్సరాలు మేము వెంబడి తిరుగుతున్నాం. వాళ్ళు ఏమనంటే కొనుక్కోపోమంటున్నారు. కొనుక్కోవాలంటే వాళ్ళకు ఇల్లు కట్టుకుంటే కష్టం ఉందంటే పోలు కొనుక్కోవడానికి ఎంత ఇబ్బంది అవుతుందో అది మీకు కూడా తెలుసు, మాకు తెలుసు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని దానికి సీసీ రోడ్డును, కరెంటు పోలు ఇప్పించాలని చెప్పి కూడా ఈ సభాముఖంగా మనం చేస్తున్నాను. అట్లాగే
రైతులు సార్ ఒకటి మీరు రేపు అసెంబ్లీకి పోతారు కాబట్టి మీకు తెలియజేస్తున్నా సార్, ఒక రైతుగా మన మార్కెట్ మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. జిల్లాలుగా మన మండలంలో కాకుండా ప్రతి 4 ఊర్లకు ఒకటి సెంటర్ ఓపెన్ చేస్తే, ఎందుకంటే మక్క పంట బాగా పండింది కాబట్టి దళారులు ఏం చేస్తారంటే ధర తీస్తారు. కాబట్టి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా సెంటర్లు 2-3 గ్రామాలకు ఒక సెంటర్ ఓపెన్ చేయాలని చెప్పి కూడా ఈ సభగా మనవి చేస్తూ అవకాశం. తకల్లపల్లిలోని పల్లె దవాఖాన కొరకు ఇనాగ్రేషన్ కొరకు వచ్చిన మన ఫౌండేషన్ కొరకు వచ్చిన మన ఎమ్మెల్యే గారు సంజయ్ అన్న గారికి, ఎల్లారెడ్డి మామ గారికి మరియు ఆఫీసర్స్కి, వివిధ గ్రామం నుంచి వచ్చిన సర్పంచ్ల గారికి అందరికీ కృతజ్ఞతలు. రేపు పిఠాపురంలో జరిగే జయకేతనం సభను విజయవంతం చేయాలి, పోలవరం ఎమ్మెల్యే చిది బాలరాజు పిలుపునిచ్చారు. తారీఖున అంటే రేపు జనసేన పార్టీ యొక్క 12వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పిఠాపురంలో చిత్రాడలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకి జయకేతనం అనే నామకరణం పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు దీనికి నామకరణం చేయడం జరిగింది. జయకేతనం సభకి రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, అభిమానులు, ప్రేక్షకులు అందరూ కూడా భారీ ఎత్తున తరలి రావాలని పోలవరం నియోజకవర్గం నుంచి కోరుకుంటున్నాం. అలాగే ఆ రోజు రేపు 14వ తారీఖున జరగబోయేటువంటి జయకేతన సభలో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఏవైతే రేపు జరగబోయేటువంటి జనసేన పార్టీ బలోపేతానికి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది. అలాగే జనసేన పార్టీ బలోపేతానికి కార్యకర్తను ఉత్తేజపరిచే విధంగా రేపు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా రేపు ప్రపంచవ్యాప్తంగా కూడా జనసేన పార్టీ యొక్క ఆవిర్భావ దినోత్సవం చూసే విధంగా రేపు సన్నాహాలు జరుగుతున్నాయి. అక్కడ మనోహర్ గారు పర్యవేక్షణలో ఎమ్మెల్యేలు, అలాగే మంత్రులు, ఎంపీలు కూడా ఇక్కడ పర్యవేక్షిస్తూ ఈ సభని జయప్రదం చేయడానికి కృషి చేస్తున్నారు. అలాగే నాయకులు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున పాల్గొనడానికి ఉత్సాహం చూపుతున్నారు. కనుక రేపు మీ అందరూ కూడా ఇచ్చేసి జయకేతనాన్ని అనే సభని విజయవంతం చేయవలసింది కోరుతున్నాం. అలాగే రానున్న రోజుల్లో జనసేన పార్టీ మరింత బలోపేతం అవ్వడానికి మీ అందరి సహాయ సహకారాలు, మాకు ముఖ్యంగా కార్యకర్తల సహాయ సహకారాలు కావాలి. కాబట్టి మీ అందరు రేపు ఈ జయకేతనాన్ని ఇచ్చేసి భారీగా విజయవంతం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత పుట్టినరోజు సందర్భంగా మండల భవన్లో ఈరోజు కుటుంబ సభ్యులు, పార్టీ సీనియర్ నాయకుల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించుకున్నారు. ఎమ్మెల్సీ కవిత సోదరుడు మాజీ మంత్రి కేటీఆర్ కేక్ కట్ చేసి తినిపిస్తూ శ్రీమతి కవితను దీవించారు.
డిఎల్పిఓ కాకినాడ వారి ఆధ్వర్యంలో కాకినాడ జిల్లాలోని జి మేడపాడు ఎస్డబ్ల్యూపీసీ స్థానిక శిక్షణ కేంద్రం నందు గ్రామ పంచాయతీలలో ఘన వ్యర్థాల నిర్వహణపై శిక్షణ కార్యక్రమం జరిపించారు. కాకినాడ డివిజన్లలో సామర్లకోట, పెద్దాపురం మండలం అభివృద్ధి అధికారులు మరియు ఈపీఓఆర్డీ వారు 2 మండలాల పంచాయతీ కార్యదర్శులకు మరియు గ్రీన్ అంబాసిడర్లకు స్వయంగా వారిచే చేయిస్తూ అవగాహన కలిగించడం జరిగింది. ముఖ్యంగా 1 పారిశుద్ధం ఎస్డబ్ల్యూపీసీల ఆవశ్యకత, 2 గృహాల నుండి చెత్త సేకరణ, 3 ఓజెడ్ఎం, 4 పాడి రైతులతో పేడ ఒప్పందం, 5 చెత్త ట్రాన్స్పోర్టేషన్, 6 నాడే ప్రిపరేషన్ అండ్ వాటిపై ఆకుకూరల పెంపకం, 7 వర్మి బెడ్ ప్రిపరేషన్ తయారీ మరియు ప్రాసెస్ ప్యాకింగ్ వరకు, 8 పొడి చెత్త సెకండ్ లెవెల్ సిగ్రిగేషన్, 9 ఏబిఎల్జీ పశు పక్ష వ్యాధుల అంతిమ సంస్కార వ్యాటిక నిర్వహణ, 10 ఎన్సీవై ఇంధన వనరుల ప్రకటిత నిల్వ కేంద్రము, 11 షెడ్ రిజిస్టర్స్ నిర్వహణ, హరిత రాయబారులను నియమించి షెడ్ నిర్వహించడం మొదలు పెడతారు. స్థానిక ఈపీఓఆర్డీ గౌరవ సర్పంచ్ కార్యదర్శి సిబ్బందికి డిపిఆర్సీ, ఆర్పీ మరియు ఎఫ్టీసీలతో కార్యక్రమం జరిపించుచున్నారు. సాధించే దిశగా కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ తెలంగాణ ప్రజలను జాగృతి చేసేందుకు కల్వకుంట్ల కవిత పాదయాత్ర చేస్తుందని తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకురాలు నూకల రాణి తెలిపారు. జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా వరంగల్ కాశీబుగ్గ రంగనాథ స్వామి దేవాలయం వద్ద కేక్ కట్ చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను సన్మానించి కాశీబుగ్గ మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జాగృతి ఎక్కడిది అని అన్నవారికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని, నేటి నుండి జాగృతికి పూర్వ వైభవం తీసుకువస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. రానున్న రోజుల్లో ప్రతి మహిళకు జాగృతి అండగా ఉంటుందని తెలిపారు. జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలికి శ్రీమతి శ్రీ కల్వకుంట్ల కవితక్క గారికి జన్మదిన శుభాకాంక్షలు. అక్క ఆదేశాల మేరకు ప్రతి ఒక్క మహిళకు మనం చైతన్యవంతులను చేయాలి, మళ్ళీ జాగృతపరచాలని ప్రతి ఒక్క డిస్టిక్ వైజ్గా పాదయాత్ర చేస్తూ ప్రతి ఒక్క ఖండంలో కూడా మన జాగృతిని చాటి చెప్పుతూ ముందుకు సాగడం జరుగుతుంది. అదేవిధంగా గత 1 సంవత్సరం మేము జాగృతి వేడుకలు చేసుకోలేదు. ఇప్పుడు మళ్ళీ మా అక్క వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరిలో మాకు చైతన్యం నింపుతుంది. ప్రతి ఒక్కరికి మాకు మీటింగ్స్ పెట్టి మనం ప్రజలలో మళ్ళీ దూసుకెళ్ళాలి, ప్రజలలో మహిళలలో మనం చైతన్యం ఇంకా తీసుకురావాలి అని ఒక ఉద్దేశంతో అక్క చెప్పిన మాటలు మేము ఒక కృషి లెక్క తీసుకొని అందరికీ కూడా సహాయం చేయాలి, అందరికీ మనము మహిళలకు తోడుగుండాలని మేము కార్యక్రమాలు చేపడుతున్నాము. అదేవిధంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏ రోజైనా మేము కవితక్క పుట్టినరోజు నాడే వేడుకలు జరుపుకుంటాము. అదేవిధంగా ఈరోజు కూడా అక్క బర్త్డే సందర్భంగా కాశీబుగ్గ శివాలయం దగ్గర వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ వేడుకల్లో 50 మంది వృద్ధులకు మనము చీరల పంపిణీ చేసినాము. అదేవిధంగా అన్నదాన కార్యక్రమము, అదేవిధంగా
మన తెలంగాణ ఉద్యమకారులను కూడా మరొకసారి గుర్తించి వాళ్ళని సత్కరించడం జరిగింది. శాలువల కండువలతోని మన షీల్డులు కూడా ఇవ్వడం జరిగింది. మేము మహిళలను ప్రత్యేకంగా మా జాగృతే గుర్తిస్తుంది. మా జాగృతి దారినే మేము ఏది కానీ మహిళల్లోకి తీసుకురావడం జరుగుతుంది. అక్కకు ప్రతి ఒక్కరి తరపున శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. అన్నదానం కూడా మా ఘనంగా చేయడం జరుగుతుంది. ఆదేశాల మేరకు ఈరోజు తలపెట్టిన యువత పోరు కార్యక్రమంలో భాగంగా సామర్లకోట ప్రసన్నాంజనేయ నగర్లో ఉన్న పెద్దాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నందు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండా ఎగరవేసి కేక్ కట్ చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మరియు పెద్దాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ శ్రీ దవులూరి దోరబాబు గారు దివంగత నేత వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు రాష్ట్ర కార్మిక సంఘ నాయకులు పెద్దాయన శ్రీ దవులూరి సుబ్బారావు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దాపురం నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అనంతరం భారీ బైక్ ర్యాలీతో కాకినాడ బయలుదేరినారు. హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అంకుష్, మాజీ కార్పొరేటర్ డిన్నా పత్రికా సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ నాయకులు నిన్న వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిన్ రాజేందర్ రెడ్డి గారిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో గాని వరంగల్ జిల్లాలో చేసిందేమీ లేదని, ఉద్యమం పేరుతో ప్రజలను మోసం చేశారని, యువతను రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేశారని అన్నారు. ఆధారాలు లేని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. 10 ఏళ్ల మీ పాలనలో చేసిన అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవనీయులు ఎమ్మెల్యే నాయిన్ రాజేందర్ రెడ్డి గారి హయాంలో జరిగిన అభివృద్ధి పట్ల మీరు చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. మీరు అధికారంలో ఉన్న 10 ఏళ్ల కాలంలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఇన్నర్ రింగ్ రోడ్, కాలోజీ కళాక్షేత్రం, నయీంనగర్ బ్రిడ్జి పనులను పట్టించుకున్న పాపాన పోలేదంటూ విమర్శించారు. మీ చేతకానితనం వల్ల 20 ఏళ్ల వెనక్కి వెళ్ళామని అన్నారు. ప్రజలకు అభివృద్ధి జరిగితే ప్రజలు మిమ్మల్ని ఎందుకు విస్మరించి మిమ్మల్ని ఓడించాలని ఈ సందర్భంగా అడుగుతున్నాను. 10 ఏళ్ల పాలనలో మరి మా కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన చర్చకు సిద్ధమని సందర్భంగా అడుగుతున్నాం. మీరు 10 ఏళ్ల పాలనలో అభివృద్ధి చేసింది ఏంటిది? మా ఏడాది పాలనలో మేము అభివృద్ధి చేసింది మేము సాక్ష్యాధారాలతోటి మేము ముందు వస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కేవలం ప్రెస్ మీట్ పెట్టి ఆధారం లేకుండా అనిశ్చిత వ్యాఖ్యలు చేసుకుంటూ ఒక కించపరుచుకుని మాట్లాడడం చేస్తే ఇక్కడి నుంచి సహించేది లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి
10 ఏళ్ల పాలనలో అన్ని రంగాలలో కూడా ఏ ఒక్క అభివృద్ధి చేయకుండా ఇలా డబుల్ బెడ్రూమ్ అంటే ఏంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటే ఏంది, ఇలా ఎన్నో వాగ్దానాలు చేసి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చకుండా వెనుకబడి ఉండి ఇలా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మేము మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది పాలనలోనే మేము ఎన్నో అభివృద్ధి ఇలా అండర్ గ్రౌండ్ డ్రైనేజు ఇలా మేము ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కానీ ఇలా ఎయిర్పోర్ట్ విషయంలో కానీ ఎన్నో మేము వాగ్దానాలు చేసి ఆధారాలతోటి నిధులు కూడా మా ముఖ్యమంత్రి గారు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ప్రజల్లో మంచి పేరు వస్తుందని జీర్ణించుకోలేక ఇవాళ మీరు బురదలు జల్లే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. మీరు ఇక్కడి నుంచిలైనా మీరు ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవడానికి మంచి పనులు చేయాలి. కానీ ఇలా మా ఎమ్మెల్యే గారు 30 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీని పట్టుకొని మమ్మల్ని అందరినీ పట్టుకొని ఇవాళ ప్రజల అభివృద్ధిని 2020 మ్యాచ్ లెవెల్లో 6 బాల్లాల్లో 6 సిక్సులు కొట్టుకునే విధంగా వరంగల్ పశ్చిమతో పాటు ఉమ్మడి ట్రై సిటీని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అభివృద్ధి జరుగుతుంటే ఊర్వలేక మా మాజీ ఎమ్మెల్యేలు అటు నరేందర్ అన్నే కానీ పెద్ద స్వర్షరెడ్డి కానీ ఇద్దరు కొంత మాట్లాడడం జరిగింది. అయ్యా, ఆనాడు మానుకోటలో తుపాకీ చెయ్యి ఎవరిది అని అడిగిండ్రు. ఆనాడు మానుకోటలో తుపాకీ చెయ్యని నీ పక్కనున్న కౌశిక్ రెడ్డి గారిని అడగండి, నీ పక్కనున్న మాలోతు కవిత గారిని అడగండి. ఆనాడు మానుకోటలో జరిగినప్పుడు అప్పుడు పాల్గొన్న ప్రతి ఒక్కరిని టీఆర్ఎస్ పార్టీలో తీసుకున్నప్పుడు అప్పుడు వాళ్ళు మంచోళ్ళు, ఇప్పుడు వాళ్ళని మంచోళ్ళు కాదు. ఉద్యమకారులని ఇప్పుడు జరగబోయే మీటింగ్ను పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని, పబ్లిక్ ఎవరు వస్తలేరని, ఈ తెలంగాణ సెంటిమెంట్ను రెచ్చగొట్టాలని మరొక్కసారి ఉద్యమకారులందరినీ రెచ్చగొట్టే విధంగా ఉద్యమ సెంటిమెంట్ తీసుకొస్తుండ్రు. మీరు నిజమైన ఉద్యమకారులు అయితే ఉద్యమకారుల పక్షాన నిలుంటుంటే 2001 నుంచి నిజమైన అసలు సిసలైన ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుంటే మీరు ఎక్కడున్నారు? అలాగే 2001 నుంచి ఉన్న గుడిమల రవికుమార్ గారు ఎటు పోయిండు, సహోదర్ రెడ్డి గారు ఎటు పోయిండ్రు, పర్కాల టికెట్ ఇచ్చిన మొండి వచ్చిన వేరే వారి వ్యక్తులకు ఉద్యమ దోహరులకు టికెట్ ఇస్తున్న నాగూరు వెంకన్న ఎటు పోయిండు, రాజ్ కిషోర్ అని వరంగల్లోనే ఉంటాడు, 2001 నుంచి నాతోటి దెబ్బలు తిని జైలు పాలైన రాజ్ కిషోర్ ఎటు పోయిండు, జూనియర్ కేసీఆర్ అని క్రాంతి ఉంటాడు దళిత బిడ్డ, క్రాంతి ఎటు పోయిండు. ఇలా చెప్పుకుంటూ పోతే వేల మంది పేర్లు చెప్తా, నేను వేల మంది పేర్లు నా నోటితో చెప్తా. క్రియాశీలంగా పాత్ర పోషించిన ఆనాటి తెలంగాణ ఉద్యమంలో మేము సైతం అన్న జర్నలిస్టులు ఎటు పోయిండ్లు, వాళ్ళకి ఇస్తామన్న డబుల్ బెడ్రూమ్లు ఎటు పోయిండ్లు, వాళ్ళకి ఇస్తా అన్న కోటాను ఎటు పోయినారు. దయచేసి ఇకనైనా తెలంగాణ జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఈ నెల 16న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్టేషన్ గన్పూర్ పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా గారు అదనపు కలెక్టర్లు డీసీపీ గారులతో కలిసి జిల్లా అధికారులతో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ 14వ తేదీ సాయంత్రంలోగా శంకుస్థాపనలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని, ఏవైనా లోటుపాట్లు ఉంటే సరిచేసుకోవడానికి వెసులుబాటు ఉంటుందని అన్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే మా దృష్టికి గాని కలెక్టర్ గారి దృష్టికి గాని తీసుకురావాలని అధికారులకు సూచించారు. 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి గారు గన్పూర్ సభా స్థలికి చేరుకుంటారని, 12:30 గంటల నుండి 1 గంటల వరకు శంకుస్థాపనలు, 1 గంటల నుండి 2:30 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారని వివరించారు. శంకుస్థాపనలకు సంబంధించి ఆయా శాఖల అధికారులు శీలఫలకాలు, డిజైన్ నమూనాల వంటి ఏర్పాట్లు చేసుకోవాలని, అలాగే ప్రోటోకాల్కు కలెక్టర్ గారి అనుమతి తప్పనిసరిగా ఉండాలని అన్నారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.